వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. ప్రజల నుండి 81 దరఖాస్తుల స్వీకరణ. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల మనోభావాలకి అనుకూలంగా పాలన సాగుతుందని వెల్లడించిన కాంగ్రెస్ నేతలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లాల వరి కొనుగోలు ధాన్యం కేంద్ర ప్రారంభోత్సవంలో వెల్లడించిన చైర్మన్ భాస్కర్ గౌడ్. దేశంలో పునర్నిర్మాణం చేపట్టిన ఏ ఆలయాన్ని కూడా మూసివేయలేదని భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తూ ఆలయ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బెగితే. ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ నిర్మాణం జరుగుతుందని బీజేపీ నాయకులు అడ్డుకోవటం సరికాదన్న కాంగ్రెస్ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం హరిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 81 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 48, పంచాయతీరాజ్ శాఖకు 11, ఎస్పీ కార్యాలయానికి 5, ఉపాధి కల్పనా శాఖకు 4, సిరిసిల్ల మున్సిపాలిటీ విద్యాశాఖకు 3 చొప్పున, పౌర సరఫరాలు, మత్స్య, వైద్యారోగ్య, రవాణా, సంక్షేమ, వేములవాడ మున్సిపాలిటీ, జిల్లా పరిషత్కు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుకూలంగా పాలన సాగుతుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ప్రజాపాలన ఫ్లెక్సీకి కాంగ్రెస్ నేతలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకాష్ వెల్లడించారు. గత ప్రభుత్వ ఆలయ పునర్నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తామని హామీని మాత్రమే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో నిధులు మంజూరు చేయించి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, దూబాల వెంకటేశం, సూరా దేవరాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. Ayo,
మన వేములవాడ రాజన్న దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి పుణ్యక్షేత్రము. తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్తు దేశం నుండి వచ్చేటువంటి రాజన్న దేవాలయాల పునరుద్ధరణ గురించి ప్రజాపాలన ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ గురించి 1,150 కోట్లు శాంక్షన్ చేసి అందులో నుంచి 72 లక్షల వరకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఆలయ విస్తరణలో భాగంగా దేవాలయ అభివృద్ధి జరుగుతూ ఉన్న తరుణంలో భక్తుల యొక్క మన్ననలు పొందుకుంటూ కూడే మొక్కులతో ప్రజల కోరికలు తీర్చేటువంటి రాజన్న దేవాలయాన్ని పునరుద్ధరణ సందర్భంగా అక్కడ ఉన్న రాజన్న దేవాలయంలోని ఉత్సవమూర్తిని భీమేశ్వర ఆలయంలో ఉంచి ప్రజల దర్శనార్థం సందర్శించకు ఉంచినటువంటి సందర్భంలో కొందరు ఓర్వలేని వ్యక్తులు దైవ దర్శనం ఇక్కడే కావాలి, దర్శనాలు బంద్ చేస్తున్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దర్శనాలు బంద్ కాదు, దర్శనాల నిమిత్తము భీమేశ్వర ఆలయంలో రాజన్న యొక్క ఉత్సవ విగ్రహం పెట్టడం జరిగింది. భక్తులందరూ వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర పండితుల ఆచరణ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు చెప్పిన విధంగా ఆ పండితోత్వంలతో వాళ్ళతో చర్చించే అక్కడ పెట్టడం జరిగింది. ఒక భక్తులకు అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి మా గౌరవ విప్పు గారు వారి యొక్క సహాయ సహకారాలతో గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పిన మాటలు చేయకుండా విప్పు గారి కృషితో ఏదైతే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీరన్న గారి కృషితో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఏదైతే సమ్మక్క సారలక్కకు పోయే జాతర సందర్భంగా వేములవాడ గుండా పోయేటువంటి ఆనవాయితీ ఉంది. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని వారు వచ్చి భీమేశ్వరాలను దర్శించుకుంటూ పోతున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు ఆలయంలో దర్శనాలు మూసివేసిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అది సరైనటువంటి విధానాలు కాదు. దేవుని దర్శించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కడ ఉన్నా సద్వినియోగం చేసుకోవాలి. వారి దర్శనము సజావుగా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి రాజన్న యొక్క మొక్కులు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అన్ని వర్గాల సంపన్న వర్గాల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో నూతన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వేములవాడను సందర్శించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం 10 సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు కాదు కదా 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో వేములవాడ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారి యొక్క పట్టుదల చొరవతో మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి మన్ననలను పొంది మరి మనకు 150 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా మొన్ననే రోడ్డు వెడల్పు చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. రోడ్డు వెడల్పు సందర్భంగా కూడా అనేక రాజకీయాలు చేద్దామనే ఆలోచన చేశాను. కానీ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించి స్వచ్ఛందంగా రోడ్డు వెడల్పుకు అందరూ సహకరించి అది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయ పునరుద్ధరణ చేస్తే కూడా ఆది శ్రీనివాస్ గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటిది ఓర్వలేక దీన్ని రాజకీయం చేసేటువంటి కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆగమశాస్త్ర పండితుల యొక్క ఆలోచన విధానం ప్రకారం సలహాల మేరకు తర్వాత శృంగేరి పీఠాధిపతి వారి యొక్క సలహాలు సూచనల మేరకు అన్ని రకాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వారి సలహాలు సూచనలు తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ఫ్యాక్స్ పరిధిలోని జిల్లెళ్ల నేరెళ్ల చిన్నలింగాపూర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఫ్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేస్తామని వెల్లడించారు.
నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే వరి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చైర్మన్ భాస్కర్ గౌడ్ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే తమ దృష్టికి తీసుకువస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. గత సంవత్సరంలాగే రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్ అనిల్ రెడ్డి, రాజరెడ్డి, గణేష్ గౌడ్, రవీంద్రరావు, నారాయణ గౌడ్, పొన్నాల కిషన్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు లింగారెడ్డి, రవి, శ్రీనివాస్ గౌడ్, శోభ, ఫ్యాక్స్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను అదే చెప్పిన మరి ఫస్ట్ పెట్టిరు ఓవరకు బొట్టులేదు కొట్టేదే కొడుతుర్రు మీరు కూడా జిల్లాల కాడ నాలుగు బోనస్ కోసం సపరేట్ బీట్ అక్కడనే ఒకటే సెంటర్ లో ఒక దగ్గర పోయి చెప్తారు అంతే సపరేట్ మళ్ళీ దానికి 200 పెట్టే వరకు బంద్ అరే ఇంకే కొడతారు జల్దీ మొదలు పెట్టి జల్దీ మిషన్ కొడదామని మొక్క వచ్చింది ఓకేనా రైట్ మిషన్ చాలి పచ్చి కరెక్ట్ అయిన వాడు కొన్నాడు పచ్చి శంకర్ పక్క శంకర్ సైడ్ ఉండదు మాది కూడా ఒకటి వాళ్ళకు రౌండ్ పడి వాళ్ళకే మల్లపూర్ బరగూడ ఏమంటారు అంటే ఈరోజు నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని జిల్లాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు అందించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రాథమిక వ్యవసాయ సహకారం ద్వారా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో లాగానే ఈసారి కూడా ఎవరికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టి తీసుకొస్తే మా పరిధిలో ఉన్న అంశాలను మేము క్లియర్ చేసుకుంటూ అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడి కూడా పూర్తి స్థాయిలో చివరి గింజ కొనే వరకు కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక వ్యవసాయ సంఘ పాలక వర్గానికి అలాగే జిల్లాల గ్రామ అన్ని పార్టీల నాయకులకు, రైతులకు, యువకులకు ఇక్కడికి విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ మూసివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షులు దోమల శ్రీకాంత్ వెల్లడించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు.
దేశంలోని పలు ప్రముఖ ఆలయాలు పునర్నిర్మాణ పనులు చేపడితే ఎక్కడ కూడా మూసివేయలేదని శ్రీకాంత్ తెలిపారు. కాశీ, కేదార్నాథ్, మధుర మీనాక్షి, శబరిమల అయ్యప్ప స్వామి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను మూసివేయకుండానే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ నిర్మించారని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు అడ్డు తగలదని, హిందువుల మనోభావాలు దెబ్బతింటేనే పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, బీజేపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి సురేష్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, మోర శ్రీహరి, దూడం సురేష్, వంగా దేవేందర్ రెడ్డి, సూరం వినయ్, కాంబోజ శ్రీధర్, శేఖర్, అభి, రాహుల్, మోర రవి, కనకయ్య, రామారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. భరత్ మాతా కీ జై శ్రీరామ్. మొన్న ఒకే రోజులో రాజన్న సన్నిధిలోకి వచ్చిన భక్తులకు ఆశ్చర్యగొలిపేటువంటి విషయం. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులను భీమన్నం దర్శనం చేసుకోమని చెప్పి ఈవో గారు రాత్రికి రాత్రి జీవోపాధి చేసి ఈ ప్రభుత్వం మన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. వాస్తవానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నవి. వాటన్నింటిలో ఆలయ అభివృద్ధి కూడా ఎన్నో మార్లు పలుమార్లు జరిగిన విషయాలు మనందరికీ తెలిసిందే. వాస్తవానికి అక్కడైతే ఆ శాస్త్ర ప్రకారము సంప్రదాయ ప్రకారము ఏ రకంగా నిర్మాణాలు జరిగినవో వాటి విధంగానే వేములవాడలో కూడా నిర్మాణం చేపట్టాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్. వాస్తవానికి కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజన్న దర్శనాన్ని నిలిపివేయడం అనేది భక్తుల మనోభావాలను తీసుకున్న విషయం. అందుకోసమే మేము చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున బాలాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం గర్భగుడి దగ్గరే ఏర్పాటు చేయాలనేది భారతీయ జనతా పార్టీ నుండి మా డిమాండ్. వాస్తవానికి అయోధ్యలో అంత భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా బాలాలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే దర్శనానికి మనకు కల్పించారు, కానీ ఎప్పుడు దర్శనాలను నిలిపివేసిన సందర్భమే లేదు. కాశీ విశ్వనాథ టెంపుల్లో కూడా అలాంటి అభివృద్ధి పనులు జరిగినవి. అంతేకాదు వరదలకు కొట్టుకపోయినటువంటి కేదార్నాథ్ టెంపుల్లో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి, కానీ ఎప్పుడూ దర్శనాల నిలిపివేత జరగలేదు. అంతేకాదు శబరిమలలో కూడా అమ్మవారు మీనాక్షి, మధుర మీనాక్షి దేవి దగ్గర కూడా, అంతేకాదు కాణిపాకంలో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి, కానీ ఏ రోజు అక్కడ దర్శనాలను నిలిపివేయలేదు. అంతెందుకు మనందరి కళ్ళ ముందు జరిగినటువంటి 2016 నుండి 2022 వరకు జరిగినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో కూడా అభివృద్ధి పనులు మనం కళ్ళారా చూసినాం. అక్కడ కూడా ఏ రోజు దర్శనాల నిలిపివేత అనేది జరగలేదు. అందుకోసమే భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. హిందూ బంధువులందరికీ కూడా విన్నవిస్తున్నాం. మన హిందూ వ్యతిరేకులైతే ఎవరైతే పాలన చేస్తున్నారో వారి వలన చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ స్టాండ్కు హిందూ బంధువులందరూ మద్దతిచ్చి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీటింగ్లో కావచ్చు, మేము చేపట్టే కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని హిందూ బంధువులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మా విన్నపం. అంతేకాదు రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ నిఖండిగా చెప్తుంది, కరాఖండిగా చెప్తున్నాం, దర్శనాలను ఆపేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అందరూ వచ్చే భక్తులందరినీ తీసుకొని భారతీయ జనతా పార్టీ అందరం వచ్చి ఆ గర్భగుడిలోనే దర్శన భాగ్యం కల్పించే విధంగా తలుపులు తీసైనా సరే మేము చేయడానికి, దర్శనం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ హిందూ వ్యతిరేక సంస్థలు ఎవరున్నా, హిందూ వ్యతిరేకంగా ఎవరు చేసినా కానీ సహించబోమని, హిందూ ధర్మాన్ని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మాకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసే హిందూ బంధువులకు ఒక్కటే, మేము తీసుకునే నిర్ణయాలు వెంబడే ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.
ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ సూచించారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మండల కేంద్రంలో ప్రజాపాలన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకోవద్దని, అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని బీజేపీ నాయకులను ప్రవీణ్ హెచ్చరించారు. 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాలు రాజన్న గుడిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని హితవు పలికారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెల్ల నరసింగం గౌడ్, డైరెక్టర్స్, మండల కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఏర్పడ్డాక గత 10 సంవత్సరాల క్రితం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గారిని అడ్డం పెట్టుకొని భారతదేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పేరు మీద ప్రతి సంవత్సరం అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు, అలాగే దేవుని పేరు మీద రాజకీయాలు చేసుకుంటూ పబ్బం కట్టుకునే కొంతమంది కమలం పువ్వు నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దలు అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనల మేరకు, ప్రజల కోరికల మేరకు ఈరోజు వేములవాడ దేవస్థానాన్ని గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్పు, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రజాప్రభుత్వంలో వేములవాడ అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షించి ప్రజల అభీష్టం మేరకు రాజరాజేశ్వర దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో కొంతమంది నాయకులు చిత్తశుద్ధి లేని విధానాన్ని ప్రదర్శిస్తూ కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నాయకుల దిష్టిబొమ్మలకు పూనుకోవడం సిగ్గు చేయడానికి అంశంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రాజరాజేశ్వర స్వామివారు ఉన్నారో దాన్ని పునఃప్రతిష్ఠించి అభివృద్ధిలో భాగంగా వేములవాడ దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని సంకల్పించారో ముందుకు పోతున్న తరుణంలో
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు వేములవాడ దేవస్థానానికి 150 కోట్ల పైచిలుకుగా అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇస్తా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానన్నప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడిన సందర్భం లేదు. అలాంటిది ఇప్పుడు అభివృద్ధిని ఓర్వలేక ప్రజల్లో వస్తున్న చైతన్యానికి, ప్రజల్లో అభీష్టం పనిచేస్తున్న ప్రజాపాలనను దుమ్మెత్తిపోసే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తూ ఉన్నాయంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం సంకల్పించారో శక్తి పీఠాల అధిపతులు అందరూ వచ్చి ఈరోజు వేములవాడన అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే కార్యక్రమాలను ప్రజల్లో అభద్రతాభావం కలిగించే విధంగా ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఈరోజు ఒక రకమైన ప్రగల్భాలు వలుపుతూ దుష్ప్రచారానికి తెరదీస్తూ ఉన్నారు. అయ్యా, మీకు ఏమాత్రమైనా దేవుడిపైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే నిజాన్ని మాట్లాడాలి. మీకేమైనా ఇంకా పార్టీల అభిప్రాయం మేరకు వేములవాడ దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని మీ గౌరవప్రదంగా మీ సలహాలు సూచనలుంటే ఇవ్వాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు రాజన్న మొక్కులు అక్కడనే మొక్కాలి, ఇంకో దగ్గరికి తరలించొద్దు, కోడి మొక్కులు కూడా అక్కడనే జరగాలి అని చెప్పి చూడకుండానే, విషయం తెలియకుండానే అబద్ధ ప్రచారాలకు శ్రీకారం చుట్టుకున్నారు. ఏదైతే భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నదో ఆ ఆలయంలో ఈ గుడి పునర్నిర్మాణం చేపట్టేంత వరకు ఆ దేవాలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పడం జరిగింది. కోడి మొక్కులు చెల్లించుకునే వారు కూడా అక్కడ చెల్లించుకోవచ్చు అని చెప్పింది. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఏదైతే మన నూతన గృహాన్ని కావచ్చు, లేకపోతే ఒక పరిశ్రమను కావచ్చు స్థాపించుకోవాలనుకున్నప్పుడు దాన్ని తొలగించి ఆ ప్రాంతంలో శుద్ధీకరణ చేసుకొని శాస్త్ర ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం పెద్దలు కోరుకున్న విధంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. కనీసం ఇటువంటి ఆలోచన లేని విధానాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే ఏర్పాట్లకు పూనుకుంటున్నారంటే వాళ్ళ విచక్షణ లేనితనానికి మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఇంకొకసారి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించిన, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఏ కోశాన బదనాం చేయాలని చూసినా మీకు తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వైభవంగా నిర్మించుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రజాప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీజేపీ నాయకులు మరి వేములవాడ దాని మీద ముఖ్యమంత్రి రావడం జరిగి దానికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి బాలాభిషేకం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అభివృద్ధిలో భాగంగానే వేములవాడ రాజేశ్వర స్వామి ఏదైతే మాట ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు ఆ మాటలో భాగంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి దాన్ని వర్గీకరించి భీమంద గుడిలో దర్శనం చేసుకుంటారని మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు నిజంగా మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా 42% మీరు మద్దతు తెలపాలి. మీరు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారో సరి అని కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి మేనిఫెస్టోలో ఏదైతే మాట్లాడిండో దానికి ప్రతి ఒక్కటి ఇవాళ ఆరోగ్యశ్రీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు, రైతు బంధు, రైతు భరోసా, మరి 2000 పెన్షన్, ఇవన్నీ కరెంటు, ఉచిత కరెంటు, 200 జీవనం ఉచిత కరెంటు, మరి సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు ముందుకు తీసుకుపోతుంది. మరి మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తుంటే మీరు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మళ్ళీ ఒకసారి అటువంటి ప్రభుత్వం అయితే బాగుండని హెచ్చరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం హరిత. ప్రజల నుండి 81 దరఖాస్తుల స్వీకరణ. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల మనోభావాలకి అనుకూలంగా పాలన సాగుతుందని వెల్లడించిన కాంగ్రెస్ నేతలు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లాల వరి కొనుగోలు ధాన్యం కేంద్రం ప్రారంభోత్సవంలో వెల్లడించిన చైర్మన్ భాస్కర్ గౌడ్. దేశంలో పునర్నిర్మాణం చేపట్టిన ఏ ఆలయాన్ని కూడా మూసివేయలేదని భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తూ ఆలయ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ నిర్మాణం జరుగుతుందని బీజేపీ నాయకులు అడ్డుకోవటం సరికాదన్న కాంగ్రెస్ నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.